వరల్డ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ జ్యువెలరీ మేకింగ్తో వచ్చాను. ఆ జ్యువెలరీ ఏంటంటే ద బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట. ఇది ఇప్పుడు నేను మెడలో వేసుకున్నాను కదా, సేమ్ ఇది ఒకే మోడల్. ఇదైతే నేను 1 ఇయర్ బ్యాక్ తయారు చేసుకున్నాను. అండ్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా నేనే తయారు చేసుకున్నాను దీనికి మ్యాచింగ్గా అనమాట. ఈ బ్లూ కలర్ మా పాపకి ఫ్రాక్ ఉంది, ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అని చెప్పి చేశాను అనమాట. దీని పేరు ఏమంటారు, ఈ మోడల్ ఏంటో నాకు ఐడియా లేదండి. ఎందుకంటే ఇది నేను నా ఓన్గా ఈ బీడ్స్ చూసి నాకు ఐడియా వచ్చింది. ఇంకా నా దగ్గర ఉన్న చైన్ని యూజ్ చేసి నేను ఎలాగో జ్యువెలరీ మేక్ చేస్తాను కాబట్టి ఈ మోడల్లో నేను చేసుకున్నాను అనమాట. ఈ బీడ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కడ తీసుకున్నాను, జెమ్షోలో తీసుకున్నాను. ఇవి స్ట్రింగ్ $1 అనమాట. నాకైతే ఈ బీడ్స్కి బ్లూ అండ్ పింక్ కలర్ బీడ్స్కి 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క స్ట్రింగ్ $1. దాంతో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను చోకర్ చేసి చూపించాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్లూ అండ్ పింక్తో 2 చోకర్స్ అండ్ 2 బ్రేస్లెట్స్ దాని మీదకి మ్యాచింగ్. అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అది ఇయర్ రింగ్స్. 2 స్ట్రింగ్స్తో నాకు ఈ నెక్ సెట్స్ వచ్చాయన్నమాట. సో ఇవి కూడా నేను జెమ్షోలోనే తీసుకున్నాను. మీకు జెమ్షోలోనే కాదు, బయట ఇలాంటి జ్యువెలరీ షాప్స్ ఏవైనా ఉంటే ఈ బీడ్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. ఈ కలర్ ఫ్రాక్ ఉంది మా అమ్మాయి దగ్గర, అందుకే మ్యాచింగ్గా ఈ కలర్ చేశాను నేను. అండ్ దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం ఈ లెంత్ వరకే తయారు చేశాను. ఇక్కడ వరకు రాదనమాట, కొంచెం లెంత్ తక్కువ. ఇదేంటంటే చుట్టూ వస్తుంది, ఈ మెడ వరకు కూడా వస్తుంది, అలా తయారు చేశాను అనమాట. సో ఇప్పుడు ద బ్యూటిఫుల్ ఈ నెక్లెస్ ఎలా తయారు చేశానో మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్ పీస్. ఇదైతే నేను 11 మంత్స్ బ్యాక్ చేసుకున్నాను. మా పాప డ్రెస్ మీదకి మ్యాచింగ్ కింద చేశాను అనమాట. సేమ్ ఇప్పుడు అదే మోడల్లో మీకు అక్కడ గ్రీన్ దండ కనిపిస్తుంది కదా, ఆ బీడ్స్ని కూడా నేను ఈ బ్లూ కలర్ మోడల్లోనే చేద్దాం అనుకుంటున్నాను. అప్పటి వరకు అయితే అలా వేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా లాకెట్, అది మనం నార్మల్గా పాపిడి బిల్లలా పెట్టుకుంటాం కదా, కొంచెం షార్ట్ మోడల్ వస్తాయి, దాన్ని అలా లాకెట్లో వేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ మోడల్ నాకు అంతగా నచ్చలేదు. ఈ బ్లూ కలర్ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే అదే మోడల్లో చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న చైన్స్ అయితే నా పాత హారం అనమాట. మామూలుగా మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్ హారమ్స్ ఉంటాయి కదా, వాటికి కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు కదా, అవన్నమాట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న పిన్స్ కూడా యూజ్ చేసి చేయాలి. ఈ నెక్ పీస్కి ఆ పిన్స్ కావాలి. అది మొన్న నేను మైకిల్స్ బ్లాక్ ఫ్రైడే రోజు వెళ్ళినప్పుడు తీసుకున్నాను, 70% ఆఫర్ పెట్టాడు. ఈ మోడల్ అయితే యూజ్ చేయకూడదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ మోడల్నే యూజ్ చేయాలి. దీనికి ముందు చూపించిన మోడల్ ఏంటంటే మీకు కిందన కర్వ్స్ అవి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన మోడల్ అయితే ఏంటంటే కనిపించదు అనమాట. పూస వేసిన తర్వాత మనకి ప్లెయిన్గా ఉంటుంది కింద అంతా కూడా. సో ఆ మోడల్ యూజ్ చేసుకోవాలి. అండ్ హుక్స్ కావాలి, రింగ్స్ 2 అనమాట, ఎండ్లో మనం చైన్కి పెట్టుకోవడం కోసం. అండ్ నేను ఎప్పుడు మీకు చెప్పేదే, ఈ టూల్స్ యూజ్ చేస్తే నేను జ్యువెలరీ మేకింగ్ అన్నీ చేస్తానని. ఈ 3 టూల్స్ ఉంటే మనం ఎలాంటి జ్యువెలరీ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ దండ కట్ చేసేసి ఆ బీడ్స్ అన్నీ కూడా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను చైన్స్ తీసుకున్నాను అన్నాను కదా, అవన్నీ కూడా విడివిడిగా నెక్ పీసెస్ నుంచి తీసుకున్నాను. అండ్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి నేను జ్యువెలరీ మేకింగ్ కొంచెం ఈజీగా చేసుకుంటున్నాను అనమాట. ఈ మోడల్ వాటన్నిటిని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. ఏం లేదు, మనకి ఎండింగ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి టూల్ యూజ్ చేసి దాన్ని మిగిలిన చైన్కి అటాచ్ చేసేయడమే. కొంచెం గట్టిగా చేసుకోండి, లేదు అంటే ఎప్పుడైనా మధ్యలో ఆ చైన్ ఊడిపోయే ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే కొంచెం గట్టిగా చేసుకోండి, ముందే చెక్ చేసుకోండి. అండ్ మీ లెంత్కి సరిపోయింది చైన్ అనుకున్న తర్వాత ఒక ఎండింగ్కి నేను రింగ్ వేసేసుకుంటున్నాను ముందే. అలా హుక్ ఉంది కదా, ఆ హుక్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ని వేసుకుంటాను అనమాట. మీకు ఎంత లెంత్ కావాలో అంత చైన్ వేసుకోండి, సరిపోతుంది. నేను మా పాప లెంత్కి సరిపడా తీసుకున్నాను. అండ్ నాకు కావాలి అంటే నేను ఇంకొంచెం చైన్ యాడ్ చేసుకుంటాను అనమాట, ఒకవేళ నేను వేసుకుంటే. అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా పిన్స్, ఆ ఫస్ట్ పిన్ ఒకటి తీసుకున్నాను, దానికి నేను బీడ్స్ అన్నీ ఎక్కిస్తున్నాను అనమాట. మీకు ఎన్ని కావాలో ముందే చూసుకోండి. నేను అక్కడ పెట్టాను కదా బ్లూ అండ్ పింక్, దానికైతే నేను 10 బీడ్స్ తీసుకున్నాను. అదైతే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇవి బాగా చిన్న బీడ్స్ అని చెప్పి ఫస్ట్ 15 తీసుకున్నాను. నాకు అది బాగా పొడవైంది అనిపించింది, అందుకే మళ్ళీ 2 తీసేసి 13 తీసుకున్నాను నేను. తీసుకొని మనకి ఎంతవరకు అయితే టర్న్ చేసుకోవాలో అంత ఉంచుకొని మిగిలిన పిన్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఆ టూల్స్లోనే కట్టర్ కూడా ఉంటుంది. కట్ చేసేసుకొని కొంచెం విడ్త్ ఉంచి, మనకి నెక్ దగ్గర హుక్ పెట్టిన దగ్గర కొంచెం విడ్త్ ఉంచి, మిగిలిన దాని దగ్గర హోల్ నుంచి మనకి చైన్ తీసుకున్నాం కదా, ఆ చైన్ హోల్లో ఆ పిన్ ఏదైతే మనం బీడ్స్ ఎక్కించుకున్నామో ఆ పిన్ని పెట్టి మనం
టూల్ యూజ్ చేసి దాన్ని బెండ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. అండ్ మళ్ళీ ఒక పిన్ తీసుకున్నాను. పిన్ తీసుకొని దానికి కూడా మళ్ళీ 13 బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. అలా ఎక్కించుకొని మనకి ఎంత లెంత్ కావాలో కొంచెం లెంత్ ఉంచుకోవాలన్నమాట బెండ్ చేసుకోవడానికి, దాన్ని కర్వ్ తిప్పడానికి. అలా నేను ఏం చేశానంటే నేను తీసుకున్న చైన్కి మధ్యలో ఒక్కొక్కటి వదిలేసి ఒక లింక్ గ్యాప్ వదిలేసి అలా పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక లింక్కి నేను ఈ పిన్ పెట్టి మళ్ళీ మధ్యలో ఒక లింక్ వదిలేసి ఇంకొక లింక్కి నేను ఇంకొక పిన్ వేసుకున్నాను బీడ్. అలా మనం టర్న్ చేసుకోవాలి. ముందు ఆ హోల్లో పెట్టేసి ఆ పిన్ని దాని తర్వాత మనం టూల్ ఉపయోగించి టర్న్ చేసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. సో అలా వస్తుంది. అలా 1 బై 1 ఒక్కొక్కటి గ్యాప్ ఉంచుకుంటూ నేను చేసుకుంటూ వచ్చానన్నమాట అన్ని పిన్స్. నా దగ్గర కొన్ని పాత ఉన్నాయి. ముందు ఆ పాత పిన్స్ అన్నీ యూజ్ చేసేస్తున్నాను. దాని తర్వాత నేను మైకల్స్లో మొన్న బ్లాక్ ఫ్రైడే రోజు తీసుకున్నాను అన్నాను కదా, అవి యూజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు చూస్తుండండి క్లియర్గా నేను బీడ్స్ వేసుకున్నాను కదా పిన్నికి. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన 3 టూల్స్లోనే మనకి కట్టర్ ఉంటుంది, షేపర్ ఉంటుంది అనమాట, ప్రెసింగ్ది కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కట్టర్ని యూజ్ చేసి కట్ చేసుకున్నాను ఆ పిన్ని. మనకి ఎలాంటి బీడ్ ల్యాండింగ్ వైర్ అయినా కట్ అయిపోతుంది దాంతో. అండ్ ఇప్పుడు నేను షేప్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ముందు వెనక్కి తిప్పి అండ్ బెండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్గా వస్తుంది. కొంచెం గ్యాప్ వదులుకొని ఆ గ్యాప్ ఉన్న పిన్ని మనం ఆ చైన్లో పెట్టుకోవాలి. ఒక లైన్ తర్వాత హోల్లా ఉంటుంది కదా మనకి లింక్, ఆ హోల్లో పెట్టుకొని దాన్ని ప్రెస్ చేసేసుకుంటే మనకి లాక్ అయిపోతుంది అనమాట. అంతే, చాలా ఈజీ. జ్యువెలరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మన దగ్గర ఆ 3 టూల్స్ ఉంటే ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన మోడల్స్లో. అందుకే ఈ నెక్లెస్ని ఏమంటారో కూడా నాకు తెలియదని చెప్పాను. నాకు అప్పటికప్పుడు ఆ బీడ్స్ని చూస్తే నాకు ఆ ఐడియా వచ్చింది. అలా చేసుకున్నాను అనమాట నేను బ్లూ అండ్ పింక్ది. దాని తర్వాత ఈ బీడ్స్ని కూడా నాకు ఆ మోడల్ నచ్చి సేమ్ అదే మోడల్లో నేను చేసుకుంటున్నాను. అందుకనే నాకు ఈ నెక్లెస్ పేరేంటి, ఏంటి, ఏ మోడల్ అనేది నాకు తెలీదు. నాకు అనిపించింది, నా దగ్గర ఉన్న వాటితో ఇలా చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం ఇంకొకసారి లాస్ట్గా చూపిస్తున్నాను. మ్యాక్సిమం నా నెక్లెస్ అంతా కూడా అయిపోయింది. అలా 1 లింక్ గ్యాప్ ఇచ్చుకుంటూ నేను వేసుకున్నాను అనమాట బీడ్స్ అన్నీ. ఇప్పుడు లాస్ట్ ఒక బీడ్ మీకు చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. అలా బీడ్స్ వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత కట్ చేశాను కట్టర్తో. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కొంచెం ఉంచుకొని, అంటే మనం బెండ్ చేయడానికి, రింగ్లా బెండ్ చేయడానికి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ అయితే ఉంచుకోవాలి. మీకు 1 or 2 పిన్స్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. సో అంత లెంత్ ఉంచుకొని బెండ్ చేయడానికి సరిపడా దాన్ని మనం బెండ్ చేసుకోవాలి. ఇంకొక టూల్ ఉంది కదా, ఆ టూల్ని యూజ్ చేసి. ఈవెన్ ఆ టూల్స్ పేర్లు ఏంటో కూడా తెలీదు. కట్ చేస్తున్నాను కాబట్టి అది కట్టర్ అంటున్నాను, ఇది కొంచెం బెండ్ చేస్తున్నాను కాబట్టి బెండింగ్ది అంటున్నాను. అలా అనమాట బెండ్ చేసుకొని ఆ చైన్లోకి వేసుకోవాలి. సో మనం ఏదైతే కొంచెం బెండ్ చేసామో చిన్న గ్యాప్ ఉంచుకొని ఆ లింక్లో పెట్టిన తర్వాత ఇంకొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది అనమాట. సో అంతే, నా నెక్లెస్ అయితే అయిపోయింది. నేనైతే ప్రొఫెషనల్ ఏం కాదండి జ్యువెలరీ మేకింగ్లో, నాకు ఇంట్రెస్ట్ అంతే. 2018లో ఫస్ట్ టైం నేను జెమ్ షోకి వెళ్ళాను. అక్కడ నేను ఈ బీడ్స్ అన్నీ తీసుకున్నాను అన్నాను కదా, వాటి కోసం నేను మళ్ళీ ఇండియాలో జ్యువెలరీ మేకింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నాకు నచ్చిన మోడల్ చేయకపోవచ్చు. అండ్ ఇవంతా టైం వేస్ట్ అనిపించింది. అండ్ రోల్డ్ గోల్డ్కి అంత పెట్టుబడి కూడా వేస్ట్ అనిపించింది. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న బీడ్స్తో నేను మా పాప డ్రెస్సులకి, నా డ్రెస్సులకి, నా క్రియేటివిటీతో నాకు ఓన్గా ఏదైతే ఇష్టమో, ఎలా వేసుకోవాలనుకుంటున్నానో సింపుల్గా ఆ మోడల్లోనే నేను తయారు చేసుకుంటూ ఉంటానన్నమాట. మనకి రాదు అంటే ఏదీ రాదు. ఫస్ట్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది జ్యువెలరీ మేకింగ్. తర్వాత మనం చేయగా మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయన్నమాట. ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా మన జ్యువెలరీని మనమే తయారు చేసుకోవచ్చు హ్యాపీగా. సో అదనమాట. ఇదైతే చెప్పాను కదా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బీడ్స్ అని చెప్పి. సో నేను $2 పెట్టి తీసుకున్న 2 స్ట్రింగ్స్‌తో బ్రేస్లెట్, 2 వెరైటీస్ ఆఫ్ నెక్ సెట్స్ చేశాను. ఇది మా పాప ఫ్రాక్ మీద మ్యాచింగ్ అని చెప్పాను కదా, ఆ ఫ్రాక్. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట. మా పాప డ్రెసెస్ వీడియో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఆ నెక్లెస్‌ని ట్రై చేస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. చాలా 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 ఈజీ. మీరు కరెక్ట్‌గా ఆ బీడ్స్, ఆ చైను అవన్నీ మీ దగ్గర ఉంటే, టూల్స్ అని చెప్పాను కదా, ఆ టూల్స్ కూడా మీ దగ్గర ఉంటే ఏ జ్యువెలరీ అయినా మీరు తయారు చేసుకోవచ్చు. నేను కూడా ఏమీ ప్రొఫెషనల్ కాదనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.